సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మధ్యకాలంలో వాతావరణం మారితే అందరూ కూడా మొదట భయపడేది ఏంటంటే దగ్గు. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలాళ్ళ వరకు కూడా విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న పరిస్థితి. ప్రతి సీజన్ చేంజ్ అయిన వెంటనే ఫస్ట్ ఎఫెక్ట్ పడేది మన లంగ్స్ మీద పడుతుంది. సో దగ్గు విపరీతంగా వచ్చేయడం, అలాగే ఆ దగ్గుకి సంబంధించి మనము విపరీతంగా అంటే మనం వాడే మెడిసిన్స్ వల్ల దగ్గు తగ్గుతుందో, పెరుగుతుందో కూడా అర్థం చేసుకునే విధంగా అన్ని మందులు మనం మింగేస్తున్న పరిస్థితి. కానీ మన ఇంట్లోనే, మన వంటింట్లోనే మన ప్రకృతి ఇచ్చిన, సహజ సిద్ధంగా ఇచ్చిన ఆయుర్వేదాన్ని పూర్తిగా మర్చిపోతున్న పరిస్థితి. ఇప్పుడంతా మొత్తం కూడా మెడిసిన్స్ వచ్చేసాయి. కానీ కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా ఆయుర్వేదిక్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండేది. వనమూలికలు అనేవి ప్రజలకు అందుబాటులో ఉండేవి. చాలా ఈజీగా దగ్గును తగ్గించేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వారం రోజులు, 10 రోజులు దగ్గు కంటిన్యూ అవుతున్నా కూడా ఇంకా టాబ్లెట్లు వాడి, వాడి, వాడి ఇబ్బంది పడుతున్న పరిస్థితి వస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎన్నో దగ్గుకు సంబంధించిన సిరప్స్ ఎన్నో వచ్చుంటాయి. కానీ బ్రోకాఫ్ అనేది ఇప్పుడు ప్రజాదరణ బాగా పొందింది. రీజన్ ఏంటి? ఇన్ని మెడిసిన్స్ మధ్యలో, ఇన్ని ఆయుర్వేదిక్ సిరప్ల మధ్యలో బ్రోకాఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఎలా నిలుస్తుంది? శ్రీకాంత్ గారు, ఏంటి సక్సెస్ ఏంటి? ఎందుకని? నాకు తెలిసి దగ్గు సిరప్లు ఒకదాని మీద ఒకటి పెడితే మూందాకి వెళ్తాయేమో అన్నీ ఉన్నాయి. అవునా? సో ఎందుకని మీరు ఒక్కళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు? ఎందుకంటే సార్ ఇది నెంబర్ 1 ఆయుర్వేదిక్ అండి. ధైర్యంగా వాడచ్చు. సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. వెరీ నిల్ సైడ్ ఎఫెక్ట్ ఉన్నది. తర్వాత ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. దాంతోపాటు మన ఒక ఎఫిషియన్సీని సమర్థవంతంగా పెంచే ఒక శక్తి బ్రోకాఫ్లో ఉండే అవకాశం ఉంది. దీంట్లో ఉన్న వనమూలికలన్నీ కూడా చాలా మంచి మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ యాక్చువల్గా ఏంటంటే ఆయన ప్రతి దగ్గుగాటికి జనరల్గా చూస్తారు, కాఫ్ సిరప్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ అవన్నీ ప్రతి చిన్నదానికి ఇవ్వరు. కానీ వాళ్ళు చాలామంది ఏంటంటే డాక్టర్ గారి ప్రమేయం లేకుండానే షాపులకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా మందులు తెచ్చుకుని వాడుతున్నారు. అవన్నీ మంచిది కాదు. చక్కగా బ్రోకాఫ్ అనేది ఒక న్యాచురల్గా తయారైన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. దీన్ని ట్రై చేయండి. చాలా బాగుండే అవకాశం ఉంటుంది. మీ యొక్క దగ్గుని అన్నీ కూడా నీట్గా కట్ చేసి మనం దీంట్లో ఉంది. ఇంగ్రీడియంట్స్ మన ఆయుర్వేదిక్ అనుకున్నాం. ఆయుర్వేదిక్లో కొన్ని వేల రకాల మూలికలు ఉంటాయి సార్. పర్టికులర్గా దగ్గుకి సంబంధించి కూడా అనేక రకాలు ఉన్నాయి. బట్ ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? అన్ని సొంటి కచోరాలు ఇవన్నీ అంటే వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండి. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్లీ. వాళ్ళ వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీని పని చేసుకుని బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు హార్ట్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే థైరాయిడ్ ఉంది, అట్లా రకరకాల మెడిసిన్స్. సో దాంతోపాటు ఇప్పుడు దగ్గు వచ్చినప్పుడు దీన్ని వాడుతుంటే దీనికి వేరే వాటితో డ్రగ్ ఇంట్రాక్షన్ ఉండకూడదు. దీని పని ఇది చేసుకుని వచ్చేయాలి. అది బ్రోకాఫ్ అయ్యే అవకాశం ఉంది. దగ్గులో చాలా రకాలు ఉంటాయి సార్. యాక్చువల్గా అంటే మనము పొడి దగ్గు లేకపోతే ఎట్లాంటివి కఫం ఉన్న దగ్గు పక్కన పెడితే, దగ్గుకి ఇన్ఫెక్షన్ ద్వారా, లంగ్స్ ఇన్ఫెక్షన్ ద్వారా దగ్గు ఎక్కువ వస్తుంది. అందులో సిగరెట్ స్మోకింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని చాలా రకాలు ఉంటాయి. సో ఈ బ్రోకాఫ్ అనేది అంటే ఎటువంటి దగ్గుల్ని ఇది కొంచెము ఉపశమనం లభించాలంటే ఎటువంటి దగ్గు ఎక్కువ ఉన్న వాళ్ళు వాడాలి? ఇప్పుడు యాక్చువల్గా స్మోకర్స్ కాఫ్ అని, తర్వాత ఈ పొల్యూషన్ అని కాఫ్ ఏది వచ్చినా కూడా లంగ్లో నుంచే కదండి. అది లంగ్ లోపల కొన్ని లక్షల బ్రాంకియాస్ ఉంటాయి. ఈ బ్రాంకియా ఏంటంటే మొక్క వేరు ఎలా ఉంటుందో లోపలంతా మనకు అలా ఉంటాయి బ్రాంకియాస్. వాటిల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ అయ్యి ఈ దగ్గు, ఆ తర్వాత ఈ కఫం ఇవన్నీ మనం ఇబ్బంది పెడతా ఉంటాయి. బ్రోకాఫ్ రోజు రికమెండెడ్ డోస్ ప్రకారంగా వాడితే చక్కగా ఆ ఒక ఇన్ఫెక్షన్ని తగ్గించి మీ యొక్క ఎఫిషియన్సీని పెంచే అవకాశం బ్రోకాఫ్ వల్ల సాధ్యమయ్యే అవకాశం ఉంది. అది అంటే ఎవరు వాడచ్చు? అంటే పర్టికులర్గా దగ్గు ఎవరికైనా వస్తుంది సార్. చిన్నపిల్లలు వస్తుంది, చంటి పిల్లల దగ్గర. అంటే దగ్గులో రకాలు ఉన్నాయి కదా సార్, చాలా రకాలు ఉంటాయి కదా. న్యాచురల్గా వాతావరణం మారినప్పుడు వచ్చే దగ్గులు వేరు. మనం అనుకునే స్మోకింగ్ చేసే వాళ్ళు అయితే చెప్పాల్సిన పనే లేదు. సో కొంతమంది లంగ్ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బ్రోకాఫ్ వాడితే తగ్గే అవకాశం ఉందండి. ఇప్పుడు స్మోకర్స్ యూజ్ చేయొచ్చు, చిన్నపిల్లలు యూజ్ చేయొచ్చు, వాతావరణ మార్పుతో వచ్చినప్పుడు వాడచ్చు, డ్రై కాఫ్ వాడచ్చు, కఫం పడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా బ్రోకాఫ్ను వాడచ్చు. ఇక్కడ బ్రోకాఫ్ అనేది అంటే ఇప్పుడు సాధారణంగా మన ఇళ్లలో, మన చిన్నప్పటి నుంచి కూడా దగ్గు వచ్చింది అంటే చాలు ఇళ్లలో వంటగదిలో నుంచి తెచ్చేసి అమ్మమ్మలు నాన్నమ్మలు తెచ్చి మనకి నోట్లో పోసేవాళ్ళు సార్. తేనెను, తులసాకులు ఇవన్నీ తెచ్చి వేస్తే తగ్గిపోయే పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే ఇప్పుడు పర్టికులర్గా ఇటువంటి వాడడం వల్ల, అంటే ఆయుర్వేదం వాడడం వల్ల ఏమో మళ్ళీ దగ్గు పెరుగుతుందేమో, అంటే దీంట్లో ఒక స్వీట్నెస్ ఉంటుంది కదా, దగ్గున్న వాళ్ళు స్వీట్నెస్ ఎక్కువ వాడకూడదు అనేది ఒకటి, ఇటువంటి చాలా అపోహలు ఉన్నాయి. సో ఇటువంటి మీకేమన్నా చెప్పారు? మీ కస్టమర్స్ ఇప్పటికే నాకు తెలిసి లక్షల్లో ఉండి ఉంటారు కదా. యాక్చువల్గా ఇది తయారు చేసే ముందే ఎంతో అధ్యయనం చేసి గవర్నమెంట్ ఒక పర్మిషన్ తీసుకుని తయారు చేసేటప్పుడే ఈ అన్ని డౌట్స్ని కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇది బయటకు వస్తుందండి.
తర్వాత మీరన్న క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా మీకు చెప్పారా అని. చాలామంది ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడి ఇట్లా అడ్వర్టైజ్మెంట్ వల్ల లేకపోతే ఇప్పుడు మీకు నచ్చి మీరు ఇంకోటి చెప్పి అట్లా దీన్ని ట్రై చేసి మాకు చాలా బాగుందని చెప్పి ఫోన్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచి ఇబ్బంది పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఇది వాడటం మొదలుపెట్టిన ఫస్ట్ బాటిల్ దగ్గర నుంచే మీకు దాని యొక్క నివారణ అయ్యే లక్షణం మీకు కనపడదు. చాలామంది డాక్టర్లు చెప్తారు సార్, డాక్టర్లు చెప్పే మాటే వాళ్ళు ఏమంటారంటే దగ్గు ఎన్ని మెడిసిన్స్ వేసినా ఖచ్చితంగా 3 రోజులు ఉంటుంది అంటారు. అంటే 3 రోజులు ఉందని మనం తెలిసినప్పుడు మనం ఇక మెడిసిన్స్ వాడడం ఎందుకు అనే ఫీలింగ్ ఒకసారి వస్తుంది, 3 రోజులు మెడిసిన్స్ వాడాలని ఒక ఫీలింగ్ ఒకసారి వస్తుంది. సో ఇప్పుడు మనము బ్రోకాఫ్ వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని రోజులు వాడితే దగ్గు కొంచెం కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగానే 3-4 రోజులు చూడండి, మీకు నార్మల్గా తగ్గిపోతే వెల్ అండ్ గుడ్, అసలు ఏమంతో పని లేదు. తగ్గనప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు బ్రోకాఫ్ వాడండి. ఎన్ని రోజులు వాడాలనేది మీ యొక్క తీవ్రత బట్టి. బాగా ఆకలేసింది అనుకోండి, మీరు ఎంత తింటారు, లైట్ ఆకలేస్తే ఎంత తింటారు, అది మీ యొక్క కెపాసిటీ బట్టి. అదేవిధంగా మీ లోపల ఆ దగ్గు తీవ్రత, దాని యొక్క ఇన్ఫెక్షన్ లెవెల్ బట్టి దీన్ని వాడాలి. ఇప్పుడు మన 5,000 ఒకలాగా లేవు కదా, ఇది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. సో అదేవిధంగా మీకు ఇన్ఫెక్షన్ తక్కువ ఉందనుకోండి, వెంటనే తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఆయుర్వేదం బ్రోకాఫ్ మూల కారణం దగ్గర నుంచి పనిచేస్తుంది. పైన వచ్చి తగ్గిపోవటం ఉండదు, అసలు అది వచ్చిన కారణం దగ్గర నుంచి అది నివారిస్తుంది. సో దట్ మళ్ళీ ఇది వాడిన తర్వాత మళ్ళీ వెంటనే మీకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. మెడికల్ షాప్లో ఉండే మెడిసిన్స్కి చాలామంది వాటికి అడిక్ట్ అయిపోయి ఉంటారు సార్, అడిక్ట్ అయిపోయారు కూడా, ఏది అయిపోయి ఉన్నారు. సో ప్రకృతి సిద్ధంగా వచ్చే వాటిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఇప్పుడు మీ కరోనా టైంలో మీరు అన్న మాటకి మధ్యలో వస్తున్నాను, చాలామంది కాఫ్ సిరప్స్ వాడి మత్తు వచ్చి పడిపోయి చాలా కేసెస్ మీరు చూసే ఉంటారు. కొన్ని కాలేజెస్లో కానివ్వండి, అక్కడక్కడ స్టూడెంట్స్ మత్తుగా అలవాటు పడిపోయిన వాళ్ళు కాఫ్ సిరప్స్ వాడి పడిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా బ్యాన్ చేసేసింది, అయినా కూడా మత్తు కాఫ్ సిరప్స్ తాగి పడిపోయినవి చాలా ఉన్నాయి. కానీ బ్రోకాఫ్తో ఏంటంటే ఎటువంటి మత్తు వచ్చే గుణం కానీ, ఇప్పుడు మీరు ఉన్నారండి, వర్క్ చేస్తున్నారు, మీకు దగ్గుతో మీరు వేసుకుని డ్రౌజీగా ఉండి మందులు వేసుకుంటే మీకు ఇబ్బందే కాదా? మీ పని మీరు చేసుకుంటూ దీని పని చేస్తుంది, మీకు మత్తు అనేది రాదు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు, మత్తు వస్తే ఎట్లా? జాబ్ చేసేవాళ్ళు, డ్రైవ్ చేసేవాళ్ళు మత్తు వచ్చి పడిపోరు. బ్రోకాఫ్ వేసుకుంటే చక్కగా వేసుకున్న దానికి ఆ దగ్గు తగ్గిస్తుంది. ఎటువంటి మత్తు వచ్చే గుణాలు దీంట్లో ఉండవు. హ్యాపీగా న్యాచురల్గా యూస్ చేసుకోవచ్చు. డోసేజ్ ఎట్లా సార్ వాడేది? ఇది అడల్ట్స్ 10 ml చప్పున వాడాలండి. 3 to 4 times వాళ్ళకి ఇన్ఫెక్షన్ వాళ్ళు బట్టి. చిన్నపిల్లలు ఇన్ఫాంట్స్ వాళ్ళు జస్ట్ ఓన్లీ 2 to 3 drops. 5 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్ల 7 సంవత్సరాలు అట్లా వాళ్ళు 5 ml. 10 years 12 years 13 years వాళ్ళకి 7.5 ml అట్లా యూస్ చేస్తే మంచిది. బయట వినబడుతుంది ఏంటంటే కోర్సెస్ బేసిక్గా ఏది మనకి ప్రాబ్లం ఉన్నా డాక్టర్ ఫస్ట్ కోర్స్ ఇస్తారు, కోర్స్ ఫాలో అవ్వండి అని. సేమ్ మీరు కూడా అట్లా ఏమైనా చెప్తారా, లేకపోతే కోర్స్ ఏం లేదండి, మీ తీవ్రత బట్టి వాడమని చెప్తాం అంతే. ఇది 100 ml బాటిల్, మీ తీవ్రత బట్టి మీకు ఇప్పుడు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక 3-4 బాటిల్స్ 2-3 బాటిల్స్ వాడితే మీకు తగ్గిపోతుంది అనుకోండి. అంటే మీ తీవ్రత బట్టి దీన్ని వాడటమే. ఏ డాక్టర్ ఇచ్చినా కూడా దాని యొక్క తీవ్రత బట్టి వాళ్ళు ఇస్తారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. వాస్తవంగా ప్రతి ఇంట్లో ఉండాల్సింది, మన ఇంట్లో మన అమ్మమ్మలు తాతయ్యలు ఉంటే గుడ్, బట్ ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు వచ్చేసి దగ్గు వస్తే దానికి కూడా కంగారు పడిపోయి హాస్పిటల్ పరిగెత్తి ఊపిరి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఒక దగ్గరగా 100,000 రూపాయలు వదిలి చేసుకున్న పరిస్థితి. లేదా మెడికల్ షాప్ చుట్టూ పరిగెత్తి వాళ్ళు ఒక 4 రోజులు వాడమని ఆ మెడిసిన్స్ తీసుకొని మనకు నిద్ర వచ్చేసి చేసే పని కూడా సరిగా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దగ్గు అనేది ప్రమాదకరం. అలాగే దగ్గు నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా అది లంగ్ ఇన్ఫెక్షన్ కూడా దారితీయచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఆయుర్వేదం అనేది ఒక ప్రకృతి ఇచ్చిన అది మనకు ఒక వరం లాంటిది. సో ఆయుర్వేద ప్రోడక్ట్ మనం వాడితే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే మోస్ట్లీ ఉండకపోవచ్చు. బ్రోకాఫ్ లాంటివి అయితే ఇప్పటికే మార్కెట్లో టాప్ రేటింగ్స్తో అలాగే నెంబర్ 1గా ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా బ్రోకాఫ్ లాంటి ఒక ప్రోడక్ట్ని ఇంట్లో ఉంచుకుంటే కనుక దగ్గు నుంచి మనం ఇంట్లో ఏదైతే తులసి చెట్టుని పెంచుకుంటామో, ఒక హనీ బాటిల్ పెట్టుకుంటున్నామో, అట్లాగే ఒక బ్రోకాఫ్ లాంటిది ఒకటి పెట్టుకుంటే మోస్ట్లీ దగ్గుని చాలా వరకు కూడా అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.